అన్నటువంటి ఆలోచన కూడా మనం చేసుకోవాలి. ఈరోజు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో 40 రోజులు మనం అయ్యప్ప స్వామి యొక్క మాల వేస్తున్నాం. 365 రోజులు ఆయన యొక్క విశిష్టతను కాపాడే బాధ్యత మన మీద ఉంది. నేను మళ్ళీ వచ్చే ఏడాది కూడా నేను అయ్యప్ప మాల వెయ్యాలి అని అంటే అక్కడ నా సన్నిధానం బాగుండాలి, నా యొక్క సంస్కృతి బాగుండాలి, నా యొక్క సాంప్రదాయం బాగుండాలి, నేను బాగుండాలి, నా ఎదుటి వ్యక్తి బాగుండాలి, ఈ దేశం బాగుండాలి. మరి ఇటువంటి ఆలోచనలు మనం చేస్తున్నామా అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క స్వామి అయినా మాతైనా ఎవరైనా హిందూ అనేటటువంటి వ్యక్తి తీసుకోవలసినటువంటి విషయం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలని ఎవరైనా నాశనం చేస్తే మనం ఎదురు తిరిగి నిలబడ్డామా లేదా అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. ఇటువంటి భావనతోనే మనం ఎప్పుడూ కూడా ముందున ఉండాలి ఎప్పుడైనా. మరి ఇప్పుడు భగవద్గీత ఆవిర్భవించి ఎన్ని సంవత్సరాలు అవుతుందయా అని అంటే ఇప్పుడు మీకు ఒక మాట నేను ప్రశ్న వేస్తాను. నేను ఎందుకు వేస్తున్నాను అనే ప్రశ్నకు అందరూ కూడా చేతులు లేపండి. ఎంతమంది ఇండ్లలో భగవద్గీత ఉంది ఒకసారి పైకి లేపండి. సార్ చాలామంది ఇండ్లలో ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు? మరి ఎంతమంది భగవద్గీతను అర్థం చేసుకున్నారు? పైకి లేపండి. ఓ 3-4 చూసారా? ఒకసారి భగవద్గీత ఎంతమంది ఇండ్లలో ఉందంటే చాలామంది చేతులు వేసాయి. ఎంతమంది చదువుతున్నారు అనేసరికి చాలా తక్కువ మంది చేతులు వేసాయి. మరి దాన్ని ఎవరు అర్థం చేసుకున్నారని అంటే ఇంకా అందులో సగం మాత్రమే వచ్చాయి. చెప్తాను, అది దానికి సమాధానం చెప్తాను. అదే కరెక్ట్. సరే, ఎవరైనా భగవద్గీత నేర్పిస్తున్నాం, ఎక్కడైనా గుడి దగ్గర భగవద్గీత జరుగుతుంది అని అంటే మనం వెళ్తున్నామా? చదువు లేనటువంటి వ్యక్తులం వెళ్ళమే. మరి వెళ్తున్నామా అంటే నీకు నువ్వు ఆలోచన చేసుకోవాలి. పలానా దగ్గర పలానా గుళ్ళో ఒక స్వామివారు లేకపోతే ఎవరో ఒక వ్యక్తి వచ్చి భగవద్గీత చెప్తున్నారయ్యా, భగవద్గీత నేను వినాలి, నేను ఆ భగవద్గీతను కూడా అందులో ఏముందో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చెప్పారో ఆ యొక్క విషయాలు కూడా నేను వినాలి అన్నటువంటి ఆలోచన ఈ చదువు లేని వాళ్ళకైనా వస్తుందా అంటే ఏమీ లేదు. ఎవరైనా హిందూ సనాతన ధర్మం గురించి చెప్తే వాడేంట్రా మత పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మాట్లాడితే అది చెప్తున్నాడు అని అనుకుంటాడు. ఈరోజు మనం మాల వేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, మొక్కుతున్నాం, భారతదేశంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలన్నీ మనం తిరుగుతున్నాం. దేనికి తిరుగుతున్నాం? మన పూర్వీకులు ఇచ్చినటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల యొక్క నిలయం ఏదైనా ఉంది అని అంటే అది సనాతన హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మరి ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇది మీకు ముందు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను భగవద్గీత ప్రారంభిస్తాను. ఎందుకంటే వాస్తవంగా మీకు మొత్తం అన్నీ కూడా మనకు తెలియాలి. మరి సనాతన హిందూ ధర్మానికి ఆధారమైనటువంటి గ్రంథాలు ఏవి అంటే తక్కువ మరి మీరు ఏం చెప్తారో ఒక్కసారి నేను అడుగుతా. మరి సనాతన హిందూ ధర్మానికి ఆధారమైనటువంటి గ్రంథాలు ఏమున్నాయి? కొంచెం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏమున్నాయో ఒక్కసారి ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం, ఇంకా వేదాస్, మంచిది. దాని తర్వాత దేవీ పురాణం, వేదాలు. చూడు, చాలా అద్భుతంగా చెప్పారు అందరూ కూడాను. భారతీయ సనాతన హిందూ ధర్మానికి ఆధారమైనటువంటి గ్రంథములు వేదములు. వేదాలంటే ఏమిటి అంటే మరి ఇది కూడా మనం తెలుసుకోవాలి. వేదాలంటే ఏమిటి? అనేక మంది మహర్షులు అఖండమైనటువంటి తపస్సు వల్ల పొందినటువంటి అతీంద్రియ జ్ఞానంతో ఆవిష్కరించబడినటువంటి శాస్త్రములే వేద. అవే సనాతన ధర్మానికి ఆధారమైనటువంటి గ్రంథాలు. మరి ఇప్పుడు ఈ వేదం ఎక్కడి నుంచి పుట్టిందయ్యా? మరి అది కూడా మనం తెలుసుకోవాలి. సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నాం. మరి ఈ యొక్క సనాతన ధర్మం అంటే ఏమిటి? మనది మతం కాదు, వాస్తవంగా మతం కాదు. అసలు మనం ఎక్కడా కూడా హిందూ మతం హిందూ మతం హిందూ మతం అంటాం, కానీ మన హిందూ మతం అనేటటువంటిది విషయమే కాదు. మనది సనాతన ధర్మం.
సనాతనం అంటే శాశ్వతమైనది, ఆది అంతము లేనిది. ధర్మం అంటే ఎన్ని కాలాలు మారినా మారనిది ఏదైనా ఉంది అంటే అది ధర్మం. దానినే సనాతన హిందూ ధర్మం అన్నాం. అంటే శాశ్వతమైనటువంటి ధర్మం, ఇంకిదే, దానికి అంతము లేదు, ఏమీ లేదు. మనం అందరం అనుకుంటాం ఈరోజు సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తున్నారు, మనం ఏం చేస్తాం అనేసరికి ఒక్కటే, సనాతన హిందూ ధర్మంలో గొప్ప మాట ఏమైనా ఉంది అని అంటే సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి ధర్మం ఏదైనా ఈ భూమి మీద ఉంది అని అంటే ఒక్క సనాతన హిందూ ధర్మం మాత్రమే ఉంది. ప్రపంచంలో 4200 మతాలు ఉన్నాయి. ఈ 4200 మతాలకి తల్లి అయినటువంటి ధర్మం ఏదైనా ఉందా అంటే సనాతన హిందూ ధర్మం అని ప్రపంచంలో అమెరికాలో మత సమ్మేళనం అనేటటువంటి ఒక మీటింగ్లో స్వామి వివేకానంద చెప్పాడు. దీని గురించి నేను ఎంతటికైనా డిబేట్స్ చేస్తానని చెప్పాడు. 4200 మతాలకి తల్లి అయినటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ సనాతన ధర్మం. దీని గురించి నేను ఎవరితోనైనా డిబేట్ చేయడానికి సిద్ధమని స్వామి వివేకానంద 155 సంవత్సరముల క్రితమే అమెరికాలో చెప్పారు. అంటే అటువంటి హిందూ సనాతన ధర్మంలో పుట్టినటువంటి మనం ఈరోజు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని మనం అలవాటు చేసుకుంటున్నామా, మనం మన పిల్లలకి చెప్తున్నామా అన్నటువంటి విషయాలు తల్లిదండ్రులుగా మీకు మీరు ప్రశ్న వేసుకోవాలి. రేపటి బాలలే మరి పౌరులు, మరి ఆ పౌరులకు మనం ఏమైనా నేర్పిస్తున్నామా అంటే ఈరోజు ఎవరికి కూడా మనం అందరం